హలో బ్రోస్, మనం ఈ రోజైతే ఇవేమోన్ అని చెప్పి మనకి రోబ్లాక్స్ లో కొత్త గేమ్ వచ్చిందనమాట. సో అదైతే ఆడబోతున్నాం. చూసారా, మొత్తం జిగేలు జిగేలు మన ఏదో స్పేస్ బయట పడేసినట్టుంది. ఓకే, మనోడి బైక్ అనుకుంటే ఇదే మనల్ని తెచ్చి ఇక్కడ పడేసింది. ఓకే, టాక్ టు ది స్ట్రేంజర్ ఏ హెడ్. ఓకే, మనం ఇటు వెళ్ళి మాట్లాడదాం ఏమంటాడో. ఓ ఇక్కడ ఏదో తేడా ఉందంట ఆ సిచ్యువేషన్, దాని గురించి అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యాక్సిడెంట్ అయిందంట మనకి, డేంజరస్ ఎవేమాన్స్ స్పేస్ నుంచి అయితే వస్తున్నాయంట, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మరి. ఓకే, ఏదో వస్తుందయ్యో మళ్ళీ. ఓకే, వీళ్ళ మీద పడిద్ది ఏంటి అది వచ్చి? లేదు, కొద్దిగా ముందు పడింది. ఓకే, ఇది కొత్త స్పేస్ ఎవేమాన్ అనుకుంటా. సో ఇలాంటివే అనుకుంటా మన వాళ్ళని అటాక్ చేస్తుంది. ఓకే, అఫ్ కోర్స్ ఏ క్రైసిస్ అంట. ఓకే, నెక్స్ట్ రెడీ టు ఫైట్ బిసైడ్ యూ. ఓకే, మనల్ని అయితే స్టార్టర్ ఏవేమాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఏమున్నాయి ఇక్కడ? ఇదేంటిది? వాటర్ టైప్ బబుల్, కానీ నాకు ఇది నచ్చలా. వీడు చూడడానికి బాగున్నాడు, వీడిని లాస్ట్లో చూద్దాం. ఓకే, లీఫ్ పువ్వు అంట, గ్రాస్ టైప్ అనుకుంటా, ఇదే నాకు నచ్చలే. వద్దులేండి, మనం వీడినే తీసుకుందాం. బ్లేజ్ పువ్వు అంట. ఓకే, బ్లేజ్ పువ్వుని అయితే సెలెక్ట్ చేసేసుకున్నా. ఇప్పుడు డైరెక్ట్గా బ్యాటిల్ స్టార్ట్ అయిపోయింది. టారో అంట దాని పేరు, దాని లెవెల్ 2. ఓకే, ఫస్ట్ మూవ్ ర్యామ్. ఓకే, ర్యామ్ అటాక్ అయితే చేసా. ఓ షెట్, మనం ఏంటి సాగు కొట్టేస్తున్నాం దాన్ని ఫస్ట్లోనే. సూపర్ లెవెల్ వచ్చింది మనకి. మనం లెవెల్ 5, అందుకనే మనకంటే 2 లెవెల్, అదే 3 లెవెల్ చిన్నది అది. ఓకే, మనకి ఏదో పోర్టల్ ఓపెన్ అయిపోయింది అబ్బా, దాన్ని ఓడించగానే. ఓకే, ఏంటి జంపా మనం? పోరారే, నీతో మళ్ళీ మాట్లాడను నేను. ఓకే, మనం ఎక్కడికో వచ్చాం. ఓ షెట్, ఇదేంటిది? ఓకే, మనకి స్టార్టింగ్ లోనే ఏదో రివార్డ్ అయితే ఇస్తున్నాడు. కంగ్రాట్స్, థ్యాంక్స్. ఓకే, ఓ చెస్ట్ ఉంది అబ్బా ఇక్కడ ఏదో. ముందు ఏం చేసినా చేయకపోయినా చెస్ట్ దొరికితే కలెక్ట్ చేసేయాలి. ఓకే, మనకేవో గోల్డ్ కాయిన్స్, పోర్షన్స్, స్ఫియర్ ఏదో దొరికింది. ఓకే, వాట్ ద హెల్? అరే ఏంటి తలేటి తిప్పితే చెస్ట్లు ఉన్నాయి? ఐలాండ్ అంతా ఇంతేనా? ఓ మై గాడ్. ఓకే, ఇక్కడ కూడా ఇంకా మనకి కాయిన్స్, అబ్బో లూట్ మీద లూట్ దొరుకుతుంది. ఓకే, ఫస్ట్ క్యాచ్ 3 పెబుల్ ఇన్ వెర్డెంట్ వ్యాలీ అంట. సో ఇదిగోండి ఇవే అనుకుంటా పెబుల్స్, ముందున్నాయి రాళ్ళు. ఓకే, ఫస్ట్ ఇక్కడ నాకైతే చాలా రివార్డ్స్ ఉన్నాయి, కలెక్ట్ చేద్దాం ఉండండి. సర్లే, ఏదో ఒకటి మనల్ని 3 పెబుల్స్ని అయితే క్యాప్చర్ చేయమన్నాడు కదా. ఏంటి వీటి లెవెల్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. ఈ లెవెల్ 4 కానీ పట్టుకుందాం ఏమవుతుందో. మనం వాడి హెల్త్ 59 ఉంది, చూద్దాం. మనోడు కుమ్మేస్తాడు అనుకుంటా, లెవెల్ 4 కాబట్టి వేసేయచ్చు. ఈజీ ఈజీ పీజీ రా, నువ్వు ఎంతసేపు రా నాకు. ఓకే, వేసేసాం. ఓ ఇన్ని క్యాప్చర్ చేయాలా? ఓకే ఓకే ఓకే, నేను ఇంకా వేసేయటమే అనుకున్నా. ఓకే, క్యాప్చర్ అయితే చేసేస్తున్నా. ట్రావెలింగ్ మర్చెంట్ షోన్ అప్. అరే ఇది క్యాప్చర్ అవ్వలేదబ్బా, ఏమైంది బ్రో? అవ్వచ్చు కదరా. అయిపోయాడు. వచ్చింది. ఆ బాల్ గాల్లో లేచిపోయింది మనకి. బి అంట. అరే ట్రావెలింగ్ మర్చెంట్ ఎవడో వచ్చాడన్నాడే, ఎవడాడు? ఎక్కడున్నాడు ట్రావెలింగ్ మర్చెంట్? ఎవడరా? అరే ఇక్కడ ఏంటి ఏదో సింబల్ అవుతుంది, మాన్స్టరా? ఓకే, గోడ కదరా అది. మనం ఇటు వెళ్ళే దారిలో ఉంటాడా? సర్లే, ముందే వాడి దగ్గరికి వెళ్ళొద్దు. ముందు మన లెవెల్స్ ఇవి కంప్లీట్ చేసుకుందాం. పెబుల్స్ని అయితే క్యాప్చర్ చేద్దాం. ఓకే, ఇది మన సెకండ్ పెబుల్, దీన్ని కూడా వేసేద్దాం. హార్న్ అంటే ఏం చేస్తాడో చూద్దాం ఒకసారి. హార్న్ ఏంటి? +5 అటాక్. ఓకే, ఇప్పుడు ఒక దెబ్బలో చచ్చిపోతాడా? వేసేసాడబ్బా, 1 షాట్, మామూలుగా ఉండదు. అయితే హోన్ వాడాలబ్బా, మంచి మూవ్ అది. మనం అటాక్ చేసే ముందు ఏంటి ఇది ఫస్ట్ బాల్కే వచ్చేసింది, నైస్. కాకపోతే దీని లెవెల్ ఏ. ఓకే, మనకి పెద్ద లెవెల్స్ వాళ్ళే కావాలి. ఓకే, లెవెల్ 3, లెవెల్ 2 అందరూ ఇల్లే ఉన్నారేంట్రా. దీన్ని కూడా క్యాప్చర్. వచ్చేనా నువ్వు సైలెంట్గా? ఓకే, వచ్చేసాడు. గాచ్చా. ఓకే, వాట్ ద హెల్? ట్రిప్లెస్. అమ్మ బాబోయ్. ఆగండి ఒక్క సెకండ్, దీంట్లో ఎలా రా పార్టీ? ఓకే, ఇదేనా? ఇందులో ట్రిప్లెస్ ఇది. ఓకే, నాకు అర్థమైంది. మీరు వెళ్ళిపోండి రా. ఏది ఇది ట్రిప్లెస్? వీళ్ళిద్దరు ఏంటి అసలు? ఏబి సిడిఎఫ్జిహెచ్లో కూడా ఉంటాయా? సర్లే, వీటిని ఫీడ్ చేయొచ్చా మనం? ఓకే, దీన్ని ఫీడ్ చేద్దాం ఉండండి, దీని లెవెల్ తక్కువ ఉంది కదా. ఓకే, ఎంత లెవెల్ అయితే అంతా ఫీడ్ చేసేద్దాం. మ్యాక్స్ లెవెల్ 6 అయితే అయింది. సో మన దగ్గర మంచి ప్యాల్స్ అంటున్నా, మంచి ఇవ్వమని వచ్చే ఫీడే. అరే నేను ఫీడ్ చేసేసాను బ్రో. ఓ మై గాడ్, ముందే చేసినవి ఇక్కడ వీళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు అబ్బా, ఫ్రెష్గా చేయాల్సి వస్తుంది.
ఓకే, మనకి పెద్ద చిక్కొచ్చి పడింది. నాకు అర్థమైపోయింది. మన దగ్గర బెర్రీస్ అయితే లేవు ప్రస్తుతానికి. ఏం చేయాలి? ఓకే, ఇక్కడ ఇంకా ఏదో లైట్ వెలుగుతుంది. ఓకే. ఓర్ మై గాడో! ఇది కూడా చేస్తే. ఒరే దీంట్లో బెర్రీస్ లేవబ్బా! షిట్. ఫీడ్ చేయాలిరా నేను. నాకు బెర్రీస్ కావాలి బ్రో. ఏడ దొరుకుతాయి అవి? ఎక్కడా? వాడి నెత్తి మీద ఏదో ఐ మార్క్ వస్తుంది. వాడి దగ్గరికి వెళ్దాం. బెర్రీస్ ఇవ్వండి ఎవడన్నా నాకు. బెర్రీస్ కావాలి. లెవెల్ అప్ చేయాలంటున్నారు. ఓకే. సరే బ్రో. ఏంటి క్వెస్ట్ స్టార్టెడ్? ఏం క్వెస్ట్? నేనేదో చదవకుండా కంటిన్యూ క్వెస్ట్ ఏం చేయాలి? ఓపెన్ 3. ఓకే, చెస్ట్ ఓపెన్ చేసా కదా. ఆహా, దీనికైతే వచ్చేసింది. చెస్ట్ ఓపెన్ చేయాలని. అరే ఫీడ్ చేయాలంటే ఎలా చేయాలరా నాయన? ఓకే, నార్మల్గా ఇట్లని డిఫీట్ చేద్దాం. మనకి బెర్రీస్ ఇలానే కదా వచ్చాయి. ఇలానే అవ్వకూడదాం. ఓకే. అరే నువ్వు అది తీసుకో. రిస్టోర్. రిస్టోర్ అంటే పవర్ అప్ అవడా? షెట్ మ్యాన్. మనం మెయిన్ ఆడి పేరేంటో కూడా చూడలేదు. మన ఫైర్ ఇవ్వమని గాడిని చూసి వీడు కూడా అలానే అనుకున్నా. కాదు దెబ్బేసేసాడే వీడు. ఓకే, 1 అంట. నైస్, బాగానే కొడుతున్నారబ్బా. వాడి లెవెల్ 3 అయ్యి ఉండి లెవెల్ 6 వాడిని. కానీ ఓడిపోయాడుగా. ఎంతైనా ఓడిపోవాల్సిందే, మామూలుగా ఉండదు. ఓకే, డిఫీట్ చేసేసా. యా గాచ్చా. మనకి 4ది అనుకుంటా. 4 బట్లు. యా బెర్రీ ఒకటి వచ్చింది. మనం దీనికి ఫీడ్ చేద్దాం. మనం వీడికి ఫీడ్ చేద్దాం ఈసారి. ఒకటి కాదురా, 11 వచ్చాయి. ఓకే, లెవెల్ 8 అయ్యాడు. సో మనం బెర్రీస్ అవ్వగొట్టుకోవద్దు. ఓకే. ఓరే ఇంకా 10 బెర్రీస్ వచ్చాయి. ఓనే లెవెల్ 10 ఇవేమోన్. ఓకే, లెవెల్ 10 చేయాలంట. వీడే బెర్రీస్ పెట్టమని చెప్పి అంటున్నాడు. సో తినిపించేద్దాం. మందెం పోయింది. ఓకే, లెవెల్ 2 చాలరా. ఫీడ్ అంతే. వీడిని కూడా లెవెల్ 10 చేసేద్దామా? ట్రిపుల్ కేటగిరీ ఫీడ్లో. ఓకే, ఎన్ని అవుతాయి అన్ని? ఓకే, 10కి 10 అయిపోయినాయి. వీడికి 9 దాకా వచ్చి ఆగిపోయాడు. వీడిని పెట్టేద్దాం బాక్స్లో. ఈ పెబుల్, ఎక్స్ట్రా పెబుల్స్ మనకు వద్దు. ఓకేనా? యా, ఇప్పుడు నెక్స్ట్ ఏంట్రా? నెక్స్ట్ క్వెస్ట్ ఏంటో చెప్పు. ఓకే, బై అన్ అడ్వాన్స్ బాల్ ఫ్రమ్ హెన్రీ. ఓకే, హెన్రీ ఈడు కాదా? ఇదిగోండి ఈడే హెన్రీ. బాబాయ్ ఎంతరా నీ దగ్గర బాలు? అరే కళ్ళల్లో ఏంట్రా అంత గ్రీడీ గాడివా? కళ్ళల్లో డబ్బులు ఉన్నాయి నీ కళ్ళల్లో కూడా. సర్లే చూపించి ఏమున్నాయి నీ దగ్గర. ఇదేంటి? స్మాల్ హెచ్పి పోషన్. సర్లే మనకు అవన్నీ ఇప్పుడే తెలియదు కానీ ముందు వాడు చెప్పింది ఏదో కొనేసుకుందాం. యా, మనకైతే రివార్డ్ వచ్చేసింది. డిఫీట్ ఆరోన్ ఇన్ వర్డెంట్ వ్యాలీ. ఆరోన్ ఎవడో? హూజ్ ఆరోన్? ఓకే, ముందున్నాడు అనుకుంటా. సరే, ముందు వాడి దగ్గరికి వెళ్ళే లోపు ఇదేదో ఉంది లెవెల్ ఎక్కువ. సో దీన్ని అయితే క్యాప్చర్ చేద్దాం. వాడు ఇంకా చేయమని చెప్పలే. నాకే తొందర అక్క చేసేస్తున్నా. సో ఫస్ట్ షాట్కే దానికి బుర్ర నిజంగా బుర్ర పాడైపోయింది. ఒరే ఫైర్ అంటే అంత పవర్ ఉంటుంది మామూలుగా. అందుకే నేను ఫైర్ ఇవ్వమని తీసుకున్నా. యా గాచా. కలర్ మారిందంటే బాల్. వాట్ ద హెల్? ఏ అంట, ఏ ర్యాంక్డ్. న్యూ మూవ్ డాష్ బౌల్డర్. నైస్. సర్లేండి, మనకి దీంట్లో కూడా ట్రిపుల్ దొరికితే బాగుంటుంది అనుకున్నా, కానీ దొరకలా. ముందు వీటితో ఫైట్ అయితే చేసేద్దాం. మనకే ఒక రివార్డ్స్ ఇస్తాడు. ఓకే. ఇదంతా నువ్వు సొల్లొద్దు, పాయింట్కి రా. మనం ఫైట్ చేయాలి అంతే కదా. చేద్దాం. నిన్ను డిఫీట్ చేస్తా. ఐ చూజ్ యూ రా. దా. షెట్ మ్యాన్, ఇది పెబల్ దించాడు. ఫస్ట్ హార్న్. వీడు హార్న్ చేశాడంటే దెబ్బలు గట్టిగా పడతాయి. వీడు అటాక్ పెంచుకుంటే వాడు డిఫెన్స్ పెంచుకున్నాడు. సరిపోయింది. ఓకే, ఎవరికి ఉపయోగం లేకుండా పోయిందే. ఇంకో అటాక్ వేస్తా. అయిపోతున్నాడు ఇక. ఈజీ పీజీ. వీడు అవగొట్టేద్దాం. 40 నుంచి 30కి దిగిపోయింది అబ్బా అటాక్. సర్లేండి, ఇంకొకడే ఉన్నాడు. ఇది ఇంకా కేక్ వాక్. ఇది 150 అంట డ్యామేజ్ అయింది. సీఎన్ సెతారు దానికి. ఓడిపోయావురా. ఏమిచ్చు? ఇవేంటివి ఏవేవో ఇచ్చాడు నాకు. స్టోన్స్ గీన్స్ బెర్రీస్ 30 ఇచ్చాడు. సూపర్, నాకు తెలుసురా. నేను ఇంక్రెడిబుల్. ఓకే, నెక్స్ట్ ఏంటి ఈ రివార్డ్? ఓకే, 3 బెర్రీస్ ఇచ్చాడు. క్యాచ్ 3 బడ్లింగ్ ఇన్ వర్డెంట్ వ్యాలీ. వీటి పేరు బడ్లింగా? ఓకే, నేను ఆల్రెడీ ఒకటి క్యాప్చర్ చేశాను కాబట్టి ఇది లెవెల్ 8. దీన్నే క్యాప్చర్ చేద్దాం. మనతో పెట్టుకుంటే షేప్ అవుట్ అయిపోతారు అందరూ. కానీ మంచిగా మన పార్టీలో పెట్టుకుందాం మంచి వాళ్ళని చూసి. గాచా గ్రీన్ కలర్ బాల్. వచ్చేయచ్చు కదరా. ప్లీజ్. వచ్చేసాడు. గాలిలో లేగితే వచ్చేస్తున్నాడు. ఇల్లేంటో వెరైటీగా. అబ్బా ఇది మరీ కిందకి దిగిపోయాడు అబ్బా. సి అంట. లెవెల్ 10. వీడిని క్యాప్చర్ చేయాలి. లెవెల్ 10 మామూలుగా ఉండదు. 100. ఈడు సింగిల్ షాటే. వీడన్నా ట్రిపుల్ కేటగిరీ అయితే బాగుంటుంది. నాకు ఎందుకో ట్రిపుల్
ఈవెమాన్స్ని మాత్రమే పార్టీలో పెట్టుకుందాం అని చెప్పి ఒక చిన్నగా అనిపిస్తుంది. చూద్దాం. ఎస్ సింగిల్ ఎస్ బడ్లింగ్స్ని అయితే క్యాప్చర్ చేసేసాం. ఓకే బెర్రీస్ ఇచ్చాడు. ఈవెమాన్ లెవెల్ 15 చేయాలంట. చేసేద్దాం, దీన్నే చేద్దాం. మన ఫైర్ రోడే మనకు మెయిన్. వీడి పేరేంటి? బ్లేజ్ పూ. బ్లేజ్ పూపా? బ్లేజ్ పూ కాదు అది. ఏదైతేనేమి. ఓకే లెవెల్ 15 అయితే అయిపోయాడు. ఈ పెబల్ని కూడా చేసేద్దాం. పెబల్ నువ్వు అయిపోరా. లెవెల్ 15 అవుతావా? 20కి పెడతా. ఎన్ని అయితే ఎంత? 13 అవుతున్నాడు వీడు. 13. వీడికి పెడదాంలే. వీడికి వద్దు. నాకు ట్రిపుల్ ఎస్ దొరికితే నేను అటువైపు షిఫ్ట్ అయిపోతా. ఆటోమేటిక్ ఈ లోపు వీడికి పెరిగితే పెరగనండి. ఓకే కాకపోతే ఇక్కడ కొన్ని ఉన్నాయి అబ్బా. ఏంటి ఫాలో ఏంటి? ఓ మై గాడ్, ఏంటి నా ఈవెమాన్ బయటకు వచ్చేసింది. ఫాలో అంటే నన్ను ఫాలో అవుతుంది అబ్బో. నైస్ భలే ఉంది. అరే నువ్వు లోపలికి వచ్చి నేను వీడిని పెట్టుకుంటా. నా బ్లేస్పు ఫాలో అవ్వరా నన్ను. ఓకే రైడా. వీడి మీద ఎక్కచ్చా నేను? అంటే రైడ్ అంట. ఓ షెట్, ఇది నా మీద రైడ్ చేస్తుందా? వద్దు, ఫాలోనే బెటర్. నువ్వు వెనకాలేరా. ఓకేనా? అరే ఏంట్రా ఇది? పంద్యా లెవెల్ 15. అరే ఇది సూపర్ ఉంది. ఆగండి, ఇదేంటి? ఫైటింగ్ అదిరిపోయిందబ్బా. ఏంటి ఇద్దరితో ఫైట్ చేయాలి నేను? అరే ఇది అన్యాయం రా. ఇది హాన్ చేసా బ్రో. ప్లీజ్ రా. +5 డిఫెన్స్ అంట. ఈడు అటాకా? ఈడు +5 డిఫెన్స్. అరే 1v2 అంటే ఇది మరీ ఘోరంగా లేదు. 1v2 పెట్టేశారబ్బా. అరే మనం అలా అయితే కొట్టలేం. అబ్బా వేసేసారు షార్ట్స్. అరే చంపేశారుగా. మళ్ళీ ఇచ్చారు బెర్రీస్ వచ్చాయి. లెవెల్ అంతే 20. మామూలుగా ఉండదు. ఎనర్జీ అబ్జర్వ్ బా. వింత అటాకులు నేర్చుకుంది. సో మనం ఫస్ట్ వీడితో మొదలెడదాం. రారా నువ్వు రారా. ఓకే హాన్ చేస్తా ఫస్ట్. ఎవడేమన్నా కొట్టుకోండి, హానింగ్ ఏనాలి. అరే అదే ఇదేంట్రా మరీ సింగిల్ షాట్లో లేపేస్తే. లీఫ్ బ్లేడ్ మీకుందరా నా చేతిలో. ఆగు, అందరినీ మడత పెట్టేస్తా. అది ఒక్క దెబ్బలు వీడికి ట్యాకిల్. అరే మీరు చల్లబడండి కొద్దిగా. ఓకే డిఫెన్స్ పెంచుకున్నాడు. ట్యాకిలే కరెక్ట్ వీడికి. మళ్ళీ ఫుల్ అటాక్ అవసరం లేదు. మన ఏంటి ప్రెబుల్లా కాదు, బడ్లింగ్ దుల్ల కొట్టేస్తుంది అండి. బడ్లింగ్ నువ్వు తోపా. అరే చంపి. అయ్యా జస్ట్ మిస్. అరే ప్లీజ్ చచ్చిపోవా ఈసారి. ఫైనల్లీ మనం వీళ్ళనైతే డిఫీట్ చేసేసాం. ఓకే ఏదో దొరికింది ఇది. ఎంత డబ్బులు వచ్చాయో చూడలేదబ్బా నేను. వాట్ ద హెల్. ఇంకెంతసేపు ఫీడింగ్? నేను వీడికి ఫీడ్ చేయాలి. కరువు పోతు. ఓకే వీడిని లెవెలప్ చేసి లెవెల్ 17కి అయితే చేసాను. ఎందుకంటే వీడే నా మెయిన్ ఇవ్వమాను. గ్రాస్ దానికి ఎందుకు చేశానంటే ఈ చెస్ట్ కోసం, ఈగో కోసం చేసా దాన్ని లెవెలప్. సో నెక్స్ట్ డిఫీట్ ద పెబ్గోలెమ్ కింగ్ ఇన్ వర్డెంట్ వ్యాలీ. ఇక్కడే ఉన్నట్టున్నాడుగా. ఊరి యొక్క ఎంతున్నాడు ఏంటి వీడు? ఇప్పటిదాకా కనపడలేదు కదా బ్రో. సర్లే ఆగు. ఏంటి టాక్? అరే నీతో మాట్లాడాలేంట్రా డైరెక్ట్ ఫైట్ స్టార్ట్ చేయకుండా. ఏడిసేవులే. కమాన్, ఇంకా చూసుకోవటాలుండవు. ఫేస్ టు ఫేస్ వేసేసేయడమే. ఓకే ఐ చూజ్ యూ. పెబుల్ కాదు ఏది ఇంకేదో వచ్చింది. ఆన్ చేసా అంతే. ర్యామ్ 30 నుంచి 40 అయింది. ర్యామ్ అటాక్స్ చేద్దాం, ఎందుకంటే ఫ్లేమ్ అటాక్స్ వాడి మీద పని చేయవు కాబట్టి. నెత్తి మీద వేసాడు పిడిగుట్టు. కుక్క పిల్ల అది, దాని మీద కొట్టేస్తున్నాడు. సర్లే బుల్డోజర్ గాడిలాగా అంత ఉంటే ఇంకేం చేస్తాం. ఓకే మళ్ళీ హార్న్ యూస్ చేయాలి. నాకు వేరే ఆప్షన్ లేదు. హార్న్ 30 నుంచి 40 అవ్వాలమ్మా. 32 వాట్ ద హెల్. ఏంటి ఇంత తక్కువ పెరిగింది? ఓకే అరే మనోడు వేసేస్తున్నాడు వాడిని. అరే ప్లీజ్ ఒక్కసారి లెవెలప్. ఆడు డిఫెన్స్ పెంచుకుంటే బాగుంటుందేమో అనుకున్నా. సింగిల్ ఏవో మనతో కొట్టించేసినట్టు అయిపోద్ది. ఓకే నువ్వు బయటకు వచ్చేయి. నీ పిల్ల వర్షన్ రా, నీకే పిడి పెట్టడానికి వచ్చింది. కొట్టు అంతే అయిపోయింది. మనం పెబ్గోలెమ్ అయితే డిఫీట్ చేసేసాం ఫైనల్లీ. అరే ఈడేంటి మళ్ళీ చిన్నగా అయిపోయాడు? అరే నేను పెద్ద గోలెమ్ వస్తాడు అనుకున్నా కదా. సరిపోయిందిగా. వచ్చే బాల్లోకి వచ్చాయి.
వచ్చేసాడు గాచ్చా. వీడికి ఏంటి సి వేస్ట్ అసలు. ఓకే 8 వచ్చే స్టోన్స్ 5 బెర్రీస్. ఒక్క సెకండ్. ఏంది కొత్త పెబ్బుకోలేమో ఎన్నిసార్లు వస్తావురా? ఆల్రెడీ నా దగ్గర ఉన్నారు చూసారా? వాళ్ళు 3 వీళ్ళు 4 ఉన్నారు. సరిపోయింది. బ్యాక్కి వెళ్ళి ఎవాల్వ్ అవ్వడా? ఓకే నా దగ్గర ఇవి ఉన్నాయి. ఇవి కూడా 10 కావాలి. లెవెల్ 35 అవ్వాలి మనకి. ఇప్పుడే అవ్వదు అదంతా. సో చూద్దాం నెక్స్ట్ ఏం చేయాలి. డిఫీట్ చేసేసా. వావ్ ఓ మై గాడ్ వచ్చేయి నాకు. గో టు పెటల్ పౌండ్ ఐలాండ్. అది ఎక్కడ ఉంది? ఒక్క సెకండ్. ఆడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు చూద్దాం. అది ఎక్కడికి వెళ్ళాలో నాకు కూడా తెలీదు. ఓకే 1K పాయింట్స్. యా అసలు గేమ్ మాత్రం ఇప్పుడు దాకా చెప్తున్నా కదా సూపర్ ఉంది. నేను ఇప్పుడు దాకా ఇన్వాల్వ్ అయిపోయి ఆడేసా. అసలు ఏం మాట్లాడకుండా చూసారా? అంత బాగుంది ఈ గేమ్. నాకైతే బాగా నచ్చింది. ఏవో మాన్స్ అచ్చం పోకేమాన్స్లో ఉన్నాయి. సర్లేండి ఇంకా ఏవో రివార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కలెక్ట్ చేద్దాం. ఇచ్చిన రివార్డ్స్ ఇస్తానే ఉన్నాడు వీడు మరి. సో సరే చూద్దాం. మనల్ని అయితే ఆడు ఎక్కడికో వెళ్ళమన్నాడు కదా. సో వెళ్దాం. పెటల్ పౌండ్ అంట. అది ఎక్కడ? వర్డెంట్ వ్యాలీ లెవెల్ 1 పెటల్ పౌండ్ ఇక్కడే. టెలిపోర్ట్. యా మనం పెటల్ పౌండ్కి అయితే వచ్చి ఇక్కడ ఇంకో బాస్. వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ బ్రో? ఏంట్రా ఈ చెస్టుల దగ్గర పెద్ద ఫైటర్లు ఇల్లు ఎన్నిసార్లు ఉంటారు? లెవెల్ 30 అంట. ఓ మై గాడ్. అరే ఇదేంటి ఎక్స్పీ వస్తుంది మనకు కాదు, మన ఇవమాన్స్కి రాదా ఎక్స్పీ యూజ్ చేయడం? ఫీడ్ ఇదేం లేదేంటి? ఓన్లీ బెర్రీసే చూపిస్తున్నాడు. ఈ బెర్రీస్ కాకుండా ఎలాగా? సర్లే ఒక్క సెకండ్ ఆగండి. మనకి ఇక్కడ ఇంకా ఏవో కొత్త మష్రూమ్ ఎబమాన్స్ ఉన్నాయి. వాటర్ 26 28 ఉన్నాయి. అబ్బా అదేదో ఉంది, వింతగా ఉంది ఇది. దీని దగ్గరికి వెళ్దాం ఫస్ట్. ఏం చేస్తుందో చూద్దాం. ఓకే అంతే. అరే ఇది వాటర్ టైప్ ఎబమాన్. క్లాంపిప్ అంట. నైస్ బాగుంది. సూపర్ ఎఫెక్టివ్. మన దగ్గర వాటర్ టైప్ ఒక్కటి కూడా లేదు. సో చూద్దాం. అది కూడా SSS వస్తేనే పార్టీలో పెట్టుకుంటా, నార్మల్ది వస్తే కాదు. సో ఇక్కడ చూసారా మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 0.45% ప్రెస్మాటిక్ అంటే రెయిన్బో కలర్స్ది, 0.2% షైనీ. చూద్దాం ఏది దొరికిద్దో. అవి 2 రావడం చాలా కష్టం. మినిమం SSS ఉండాలి పార్టీలో ఉండాలంటే. ఓకే వాటర్ బాల్ బ్లూ కలర్లో భలే ఉందబ్బా. ఇది సి అంట. షెట్ సి వద్దు మనకి. ఒక SSS 26 ఎంత? ఓకే ఇవి కూడా ఉన్నాయి కదా వీటిలో. ఆగండి ఇక్కడ 29 ఉన్నాడు. సో 29 ఫైటర్ని అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఈడేంటి అసలు? ఈడేం టైపు? న్యూట్రలా? స్టార్ ఉంది. ఓకే స్పీడ్ రష్ అంటే ఏం చేస్తాడు బ్రో? స్పీడ్ రష్ అంటే ఏంటి? ఓకే నైస్. ఆగరా నేను కొడతాను ముందు. ఒరే వీడికి అంత ఎక్కువ తగలట్లేదబ్బా అటాక్స్. ఓకే స్పెషల్ డిఫెన్సా? మనం ఏం పెంచట్లేదు, జస్ట్ అటాక్లు చేస్తున్నాం. అది వేసాడు ఆడు, అన్ని పెంచుకొని ఒక దెబ్బ వేసాడు, మనకి దెబ్బ పడిపోయింది. ఓకే ఫైనల్లీ డిఫీటెడ్. ఓకే మళ్ళీ ఫ్రీ బాల్స్. నేను ఇప్పుడు దాకా పర్చేస్ చేసిన బాల్స్ ఏవి వాడట్లేదు. గాచ్చా అని చెప్పి రెయిన్బో కలర్స్లో వచ్చింది. ఓ మై గాడ్ నేనబ్బా. నేను ఇంకా గాచ్చా అని రెయిన్బో కలర్స్లో వస్తే ఏదో అని ఎగ్జైట్ అయిపోయా. ఓకే చూద్దాం. ఇక్కడికి వెళ్తే ఆడెవడో ప్రొఫెసర్ ఉన్నాడు. ఏంటి అక్కడ లెవెల్ 10 XP అని చెప్పి సంథింగ్ ఏదో ఉంది. మొత్తం భలే వింతగా ఉన్నాయి. వీళ్ళతో ఫైట్ చేసేటట్టు తయారు చేయాలి. ఎవడో స్టార్ టేమర్ అంట, ఎవడో ఉన్నాడు ఫైటింగ్. ఇంకో ప్లేయర్ అబ్బా, ప్లేయర్ ఫైట్ చేస్తున్నాడు. సర్లేండి. వాట్ ద హెల్ వీడు తీసేసుకున్నాడా? ఓ మై గాడ్. అక్కడ ఇంకో చెస్ట్ ఉందబ్బా. చెస్ట్ కనబడింది నాకు. అరే అది తీసేసుకున్నాడా? ఏంటి అది అక్కడే ఉండదా? ఓ మై గాడ్ నేను లాస్ అయిపోయానబ్బా అనవసరంగా. ఓకే ఇదేదో పోర్షన్స్ ఏవేవో ఎత్తున్నారు, ఇంకా ఎలా యూజ్ చేయాలో మనకైతే ప్రస్తుతానికి తెలీదు. కానీ ఇక్కడ ఇంకా ఈమె ఎవరో ఉంది. ఏంటి లిలిన్. ఈ క్వెస్ట్ అంట. కొత్త క్వెస్ట్లు ఇప్పుడే తీసుకోవద్దు. సో చూద్దాం ఏం జరిగిద్దో. ఇక్కడ వీడేదో ఫైట్ అయితే చేస్తున్నాడు. ఈ లోపలికి వెళ్తే ఏమవుతుంది? ఒక్క సెకండ్. ఆ బాస్ గాడే అనుకుంటా, మన ఏంటి పెప్గోలెమ్ కింగ్ ఉన్నాడా సేమ్ వాళ్ళలాగా ఈ ఐలాండ్కి వీడు అనుకుంటా. సో చూద్దాం. లెవెల్ 10 అంట. నేనైతే లెవెల్ 15 దాటేసానే. క్రియేట్ ఛాలెంజెస్. బో ఏంటి ఇన్ని మ్యాప్లు ఉన్నాయి?
అయ్యా ఇది చాలా పెద్ద గేమ్లా ఉంది, ఆగండి ఇప్పుడే వెళ్ళొద్దు. సో మనకి ఈ గేమ్లో అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా స్టఫ్ ఉందబ్బా. గేమ్ కూడా సూపర్ ఉంది అసలు. అవును కదా, మీకు అనిపించిందా లేదా గేమ్ బాగుందా లేదా అని? ఓకే, క్యాచ్ 5 మో మోపు బన్ అంట, ఏదో సంథింగ్ ఇవే అనుకుంటా అవి. సో వీటిని క్యాప్చర్ చేయమంటున్నాడు, చేద్దాంలేండి. కాకపోతే ఈ వీడియోకి అయితే మనం చాలా అయితే అప్గ్రేడ్ అయితే అయిపోయాం మన లెవెల్స్లో. లెవెల్ 18 నుంచి 26 దాకా వచ్చేసాం మనం. మన ఈవేమో చూసారా, లెవెల్ 26. సో మనం ఫస్ట్ వీడియోకి చాలా లెవెల్ అప్ అయితే అయిపోయాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఈ ఐలాండ్ని క్లియర్ చేద్దాం, ఓకేనా? మిగతా క్వెస్ట్లు తీసుకోవడం కానీ. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ సిరీస్ మీకు కంటిన్యూ చేయాలి అని చెప్పి మీకు అనిపించిందంటే కామెంట్స్లో చెప్తే నేను నెక్స్ట్ వీడియో పెడతా, ఓకేనా? దీనికి పార్ట్ 2 కావాలంటే లైక్స్ కూడా ఒక 50 లైక్స్ ఈ వీడియోకి కంప్లీట్ చేశారంటే పార్ట్ 2 కూడా పెడతాను, ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.